మనం ఇది ఒక మహాక్రతువు. నాటి మా అమ్మ నన్ను ఎత్తుకొని పాలు తాగించింది. బికాస్ ఐఎమ్ డిపెండబుల్. కొద్దిగా పెద్దవి నడిచేటప్పుడు నడవలేకపోతే మా నాన్నని పిలిచాను. మా నాన్న చేయి పట్టుకున్నాడు, అడుగులు వేయించాడు. బికాస్ ఐఎమ్ డిపెండబుల్. ఇంకాస్త పెద్ద అయితే నాకు పాఠశాలలో గురువు ఏబిసిడిలో ఆఐఏలో దిద్దించాడు. ఎందుకంటే ఐఎమ్ డిపెండబుల్. తినే ఆహారాన్ని నేను సంపాదించుకుంటున్నాను కూడా. నేను సంపాదించుకోవడమే కాదు, ఆహారాన్ని నేను తింటూ పడినప్పుడు యు ఆర్ ఇండిపెండెంట్ కాదు. యు ఆర్ నాట్ అన్ ఇండిపెండెంట్, యు ఆర్ డిపెండెంట్. నీకు భగవంతుడు అమ్మ అని ఒక డిపెండెన్సీ ఇచ్చారు, నాన్న అని ఒక అద్భుతమైన డిపెండెన్సీ ఇచ్చారు. ఇది మర్చిపోకూడదు. జీవితంలో మనకు ఆఖరి ఊపిరిన్నంత వరకు కూడా ఇది ఎవ్వరు ఏ స్థాయికి వెళ్ళినా మర్చిపోకూడదు. రాజగోపురం నిర్మిస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు. శ్రీకాళహస్తిలో మీరు మీ సతీమణితోటి వచ్చి యాగంలో కూర్చోవాలి ఒక రోజు అని అన్నప్పుడు అది ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ శివుడే నాకు ఈ ఆహ్వానం పలుకుతున్నట్టుగా రా అని పిలిచినట్టుగా అనిపించింది. ఇది ఎందుకు ఆయనకు నేను స్పృహలోకి వచ్చాను, ఎందుకు నాకు ఈ ఆహ్వానం ఆయన పలకాలనిపించింది, ఎందుకు ఆ యాగంలో నన్ను కూర్చోబెట్టాలని ఆయనకి ఎందుకు అనిపించదో తెలియదు. నిజంగా శివశంకరుడు నా పూజన్మ సుకృతం, అది ఆయన నోటి ద్వారా నాకు ఈ ఆహ్వానం పలికినందుకు నిజంగా పులకించేటువంటి మనసుతోటి వారికి సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా మనస్ఫూర్తిగా మనసావాచ్య పలుకుతాను ఈ మాట. రాజగోపురం నిర్మించడానికి ఎన్నో తరాలు పడుతుంది. తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి కుమారుల వరకు కూడాను అంతకాలం పడుతుంది. అలాంటిది ఈ రోజునటువంటి నవీన ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన కృషి పట్టుదల పునాదులుగా వారు ఈ రోజున ఈ రాజగోపురం ఇంత అత్యద్భుతంగా మళ్లీ గర్వంగా నిలబడి ఈ యొక్క పట్టణానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి ఒక గొప్పగా ఒక ల్యాండ్ మార్క్ గా ఉంది అంటే కనుక నేను సభాముఖంగా అంటున్నాను. అతిశయోక్తి అనుకోకపోతే ఆయన మళ్లీ అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా ఉన్నారు. 500 సంవత్సరాల క్రితం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు. కాలక్రమేణా అది క్షీణించింది. అది మనం చూసాం ఇందాక కూడాను ఏబీలో. ఆ తర్వాత అది నేలమట్టం అయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది, దాన్ని చూడటం జరిగింది. నా వంతున ఏమి చేయగలను, పొలిటికల్ గా ఏమైనా చేయగలమా, ప్రభుత్వాన్ని వాటిని ఏమైనా దీని గురించి స్పందించమని అడుగుదామని చెప్పేసి నా ప్రయత్నం నేను చేశాను. కానీ అప్పట్లో కుంచెటి రోసయ్య గారి హయాంలో అందరికంటే ముందు వచ్చి నేను చేస్తానను అని స్వచ్ఛందంగా ఆయన రావటం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం.